నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మంది ప్లానింగ్స్ చేసుకుంటూ ఉన్నారు, రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. వెయిట్ లాస్ కొన్ని రోజులు ప్లాన్ చేసుకున్నా, డైట్ ప్లాన్ చేసుకున్నా మళ్ళీ తర్వాత వెయిట్ గెయిన్ అవ్వడం అనేది కామన్ అయిపోయింది. ఎక్సర్సైజ్ చేయకుండా, డైట్ చేయకుండా ఈజీగా ఎలా వెయిట్ లాస్ అవ్వాలో నేను ఈ రోజు అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. మరి సుశ్రుత ఆయుర్వేద హాస్పిటల్ సీనియర్ వైద్యులు డాక్టర్ జీవి పూర్ణచంద్ గారు ఉన్నారు మనతో పాటు, మాట్లాడిద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మీకు ఇప్పుడు చెప్పాను కదా, ఎక్సర్సైజ్ లేకుండా, డైట్ లేకుండా చాలా ఈజీగా, ఎక్కువ కష్టం లేదు కానీ ఎక్కువ మాకు ఉపయోగాలు ఉండాలన్నమాట, చాలా ఈజీగా వెయిట్ లాస్ అవ్వాలి. ఏదైనా చెప్పండి సార్. అది నువ్వు పతి ప్రాణంబు దక్క అన్నట్టు అనమాట. సార్ మీరేమన్నదో నాకు అర్థం కాలేదు కానీ యమధర్మరాజు వెనకాల పడుతూ ఉంటుంది సావిత్రి, నా భర్త ప్రాణాలు ఇవ్వమని. ఇంత దూరం వచ్చావు కదా, నీకు ఒక వరం ఇస్తాను కోరుకో, అది కూడా నీ పతి ప్రాణములు దక్క అని. అట్లాగే మీరు అది కూడా ఎక్సర్సైజులు లేకుండా డైట్ లేకుండా ఏదైనా ఒక మాయ మంత్రం గానీ ఏదైనా ఒక చిన్న మీరు సరదాగా అడిగినా జనరల్ గా మనకి అటువంటి అలాంటిది ఏదైనా ఒక్క మాత్ర వేసేసుకుంటే ఇక మళ్ళీ జన్మలో మనకి ఈ గోల్ ఎక్కడితో అయిపోతుంది అనేటువంటి వైద్యం కోసం మొత్తం ప్రపంచం అంతా ఎదురు చూస్తున్నమాట నిజం. అయితే అటువంటి వైద్యం వచ్చిందిగా, టీకాలు వచ్చాయిగా, ఒక్క పోలియో డ్రాప్స్ ఒకసారి వేసేస్తే చాలు కదా. దాని షెడ్యూల్ ప్రకారం పోలియో డ్రాప్స్ చిన్నప్పుడు వేసేస్తే ఈ లైఫ్ లాంగ్ మనకి ప్రొటెక్షన్ ఇచ్చింది కదా. అలాగే చాలా వ్యాధులకి ప్రొటెక్షన్ వస్తుంది కదా వ్యాక్సినేషన్ ద్వారాను. కాబట్టి ఏదో ఒక రోజు ప్రపంచంలో మీరు అన్నట్టుగా ఒక ప్రొటెక్షన్ అనేది ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మా జనరేషన్ లోనే వస్తే మన జనరేషన్ లోనే వస్తే మాకు కూడా ఉపయోగం. స్థూలకాయం కూడా ఇవాళ కథ ఏం కాదు కదా, ఇది అనాదిగా మనకు ఉన్నదే. ఇప్పుడు మనం సాధారణంగా సినిమాల్లో భీముడిని ఇంత లావున ఇంత పట్టేసుకుని బకాసురుడిని చూపించినట్టే భీముడిని కూడా చూపిస్తూ ఉంటారు. కానీ అంటే వాళ్ళకి తెలియక కొంత ఇంకొక పాత్రధారి దొరకకపోవడం కొంత కారణం అయి ఉండొచ్చు. కానీ భీముడికి ఒక పేరుంది, ఏంటంటే వృకోదరుడు అని. వృకోదరుడు అంటే వృకము అంటే తోడేలు, వృకోదరుడు అంటే తోడేలు అంటే పొట్ట కలిగిన వాడు అని. పొట్ట ఎప్పుడు వస్తుందంటే జీర్ణశక్తి ఫెయిల్ అయినప్పుడే వస్తుంది. తోడేలుకి మొత్తం సమస్తమైన జీవరాశుల్లోనూ అత్యధికమైనటువంటి ఆకలి కలిగినటువంటిది తోడేలు. లార్జెస్ట్ ఎపిటైట్ ఉన్నటువంటి యానిమల్ అంత ఎర్త్ అనమాట. అంత ఆకలి కలిగిన వాడు అంటే అదే పర్వతాలు పలహారం చేసావా అంటాడే, ఆ విధంగా పర్వతాలను పలహారం చేయగలిగినంత జీర్ణశక్తి కలిగినటువంటి వ్యక్తులకు పొట్ట రాదు. ఇక్కడ భీముడికి వృకోదరుడు అనే పేరు ఉండటంలో మనకు తెలిసిన శాస్త్ర రహస్యం ఏమిటంటే, బలమైన జీర్ణశక్తి ఉన్నటువంటి వ్యక్తులకి విషం పెట్టినా చావలేదు భీముడు. భారతం ప్రకారం అతనికి అనేక సార్లు ఆయన మీద విష ప్రయోగం జరిగింది, కానీ అతను తిని పాముల చేత కరిపిచ్చారు, అయినా అతను తట్టుకున్నాడు. విషం పెట్టారు, ఆహారంలో విషం కలిపి పెట్టారు, అయినా అతనికి ఏమీ కాలేదు. ఎందుకని అంటే ఆయన జీర్ణశక్తి విషాన్ని సైతం అరిగించుకోగలిగేటంత గొప్పది. ఆహార పదార్థాలు మనం తింటున్నప్పుడు కలిగే విషదోషాలను మన శరీరం తట్టుకోగలగాలి అంటే మన జీర్ణశక్తి బలంగా ఉండాలి. జీర్ణశక్తి ఫెయిల్ అయినటువంటి వ్యక్తులకే ఎలర్జీ వ్యాధులు వస్తున్నాయి, అందరికీ రావటంలో. ఒక హోటల్కి వెళ్ళి నలుగురు ఒక కొండ బిర్యానీ ఏదో ఆర్డర్ ఇచ్చారు, ఓ పార్ట్, దాన్ని నలుగురు తిన్నారు. ఒకరికేమో వాంతులైపోయి పడిపోయి ప్రమాదంలోకి వెళ్ళిపోతాడు, ఒకటి కొంచెం కళ్ళు తిరిగినట్టు అవుతుంది, కొంచెం ఒకటికి దద్దుర్లు దురదలాగా వస్తాయి, ఒకటి ముగ్గురిని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. తిన్నది ఒకే ఐటమ్ ని నలుగురు తిన్నప్పటికీ నలుగురి మీద 4 స్థాయిల్లో రియాక్షన్ లక్షణాలు రావడానికి కారణం ఏంటి? వాళ్ళ నలుగురు జీర్ణ వ్యవస్థలో ఆ స్థాయి భేదాలు ఉన్నాయన్నమాట. బలంగా ఉన్నవాడు మిగతా వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగాడు. ఇప్పుడు మనం ఆహారం జీర్ణం అయింది, జీర్ణం అవడం అంటే అర్థం ఏంటంటే తిన్నది మళ్ళీ వెంటనే ఆకలేయడం కాదు. జీర్ణం అవడం అంటే పచన కార్యక్రమం జరుగుతూ మొత్తం అంతా కూడా పేగు చివరి దాకా జీర్ణం అవుతూ పచనం అవుతూ ఎక్కడికక్కడ పేగుల్లోంచి ఈ దీంట్లో ఉండేటువంటి పోషక పదార్థాలన్నీ ఇవన్నీ కూడా చేరతాయి. ఏ ధాతువులు ఆ ధాతువుల్లోకి చేరతాయి. అర్థమైందండి? సో మీకు ఫ్యాట్ తగ్గాలి అంటే డైజెషన్ పెరగాలి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. ఆయుర్వేదం చెప్పినటువంటి చాలా గొప్ప సిద్ధాంతం. ఆధునిక వైద్యం, అలోపతి వైద్యం కూడా దీనికి
దీన్ని ఏమి వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతం కాదు. ఇద్దరు చెప్పింది కూడా ఒకటే. క్యాలరీస్ వచ్చి లూజ్ ఎడిపోజ్ టిష్యూలో డిపాజిట్ అవుతున్నాయి, దానివలన ఫ్యాటీ కణాలు, ఫ్యాట్స్ కణాలన్నీ కూడా ఉబ్బుతున్నాయి, పెరుగుతున్నాయి, అదే పొట్ట రావడానికి కారణం. సో దీనికి ఏమిటంటే మనం ఎన్హాన్స్ చేయాల్సినటువంటిది డైజెస్టివ్ సిస్టమ్ని ఎన్హాన్స్ చేయాలి. డైజెస్టివ్ సిస్టమ్ ఎన్హాన్స్ చేయాలంటే బాగా ఫైబర్ ఉన్నటువంటి ఫుడ్ తినాలి. ఫైబర్ ఎంత ఎక్కువగా ఉంటే అంతగా ఈ ఫిల్టరేషన్ అనేది కొవ్వు పదార్థాలు రక్తంలో ఫిల్టర్ అవ్వకుండా ఎక్కడికక్కడ డైజెస్టివ్ సిస్టంలోని డైజెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని బాగా మనం మొదటిది ప్రోబయోటిక్ అంటే బాగా మజ్జిగ బాగా ఎక్కువగా తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది. అందుకని మనం చాలా సార్లు చెప్పాం మన ఇంటర్వ్యూస్ అన్ని కూడా సాధ్యమైనంత వరకు వ్యాధిని రాకుండా చేసుకోవడం ఎలా అన్న దాని మీదే మనం ఫోకస్ పెట్టి చెప్తున్నాం. మనం వచ్చిన వ్యాధికి మందుల గురించి కన్నా అసలు ఈ జబ్బు మనకి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేటువంటి దాని మీదే మనం ఒక అవేర్నెస్ ఇవ్వడమే మన కార్యక్రమం యొక్క లక్ష్యం. ఈ లక్ష్యంలో మనం చాలా సార్లు చెప్పాను, రాత్రిపూటే పడుకునేటప్పుడు ఒక గ్లాసు పెరుగు తీసుకుని 3 గ్లాసులు నీళ్లు కలిపి శుభ్రంగా చిలికి మూత పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట పెట్టుంచి పొద్దునే నిద్రలేస్తూనే ఆ 4 గ్లాసుల మజ్జిగ తాగండి. అందులో మళ్ళీ ఉప్పు అయినా ఇట్లాంటి ప్రమాదకరమైన ప్రశ్నలు అడగండి. ఉప్పు వేసుకున్నామంటే మళ్ళీ కొత్త సమస్య తెచ్చుకున్నట్టే కదా. ఉప్పు ముప్పేగా ఎప్పుడూను. అవసరం లేదు. అదనపు ఉప్పు ఎప్పుడూ ప్రమాదమే. ఉప్పు మీకు అవసరం అంటే మీ శరీరానికి అవసరమైతే, మీ శరీరంలో సాల్ట్ తక్కువగా ఉంటే అప్పుడు వాడాలి, అనవసరంగా ఉప్పు వాడకూడదు. ఇది మొదటి పాయింట్. కావాలంటే ధనియాలు, జీలకర్ర, సొంటి కాస్త ఉప్పు కాసి దానికి సరిపడంత ఉప్పు కలుపుకుని ఒక సీసాలో భద్రపరుచుకుని ఒక చెంచాలో 2 చెంచాలో పడి 4 గ్లాసులు మజ్జిగలో కలుపుకుని తాగితే మొత్తం జీర్ణాశయ వ్యవస్థ అంతా కూడా సెటిల్ అవుతుంది. ఇది అద్భుతమైనటువంటి చికిత్స. దాదాపుగా ప్రతి వ్యాధి అసలు ఈ వ్యాధి అనేది వస్తే తెల్లారుదాన్ని మజ్జిగ తాగాలని పెట్టుకోవాలి. పొద్దున్న 6 నిద్ర లేచేసి మజ్జిగ తాగేయడం. ఏ వ్యాధికైనా ఇది మందు కింద భావించండి. సూపర్ సార్. అది ది ప్రోబయోటిక్ అంటే అది అర్థం. అంటే రాత్రే మనం 3 గ్లాసులు నీళ్లు కలిపి మొత్తం 4 గ్లాసులు మజ్జిగ చేస్తే 1 గ్లాసు పెరుగులో ఉండే బ్యాక్టీరియా మిగతా 3 గ్లాసుల నీళ్లలోనూ తెల్లవారులు పెరుగుతుంది. గ్రోత్ పెట్టాం మనం, పెంచాం. అప్పుడు 4 గ్లాసుల పెరుగు అవుతుంది 1 గ్లాసు పెరుగు. దాన్ని మనం చక్కగా మజ్జిగలాగా పొద్దునే మనం తాగేస్తాం. ఇది స్థూలకాయం తగ్గడానికి, జీర్ణశక్తి పెరగడానికి ముఖ్యమైనటువంటి అంశం. సో చూసాం కదా డాక్టర్ గారు చెప్పినట్లు చాలా ఈజీగా మరి 1 month లో వెయిట్ లాస్ అవ్వచ్చు, ఈజీగా అండ్ హెల్దీగా కూడా. ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్ ని తీసుకోవడానికి అలవాటు చేసుకోండి, చాలా ఈజీగా కూడా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు.